ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. నమస్కారం, నా పేరు సంధ్య. జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. తొండంగి మండలం తీర గ్రామాల్లో ఉద్రిక్తత. దివీస్ సామాగ్రికి నిప్పంటించిన ఆందోళనకారులు, పోలీసుల లాఠీ చార్జీ. ప్రత్యేక హోదా ఉద్యమ వేదికపై జనసేన కసరత్తు. పవన్ సభను జయప్రదం చేయాలని పిలుపు. పాదగయలో శాస్త్రోక్తంగా సహస్ర ఘట్టాభిషేకం. కుకుటేశ్వర స్వామికి పుష్కరిణి జలంతో అభిషేకించిన పండితులు. హోదాకు కట్టుబడి ఉన్నామన్న భారతీయ జనతా పార్టీ. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మాలకొండయ్య. తొండంగి మండలం తీర గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మండలంలోని దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న పలు గ్రామస్తులు కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న షెడ్డుకు నిప్పంటించారు. దీంతో మరుసటి రోజు పరిశ్రమ ప్రాంగణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అయినప్పటికీ గుంపులు గుంపులుగా వచ్చిన ఆయా గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజల మనోభావాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాజా అన్నారు. అటుకుండా అటుకుండా లవణ తీసుకెళ్ళకుండా అటుకుండా లవణ తీసుకెళ్ళకుండా లాగేస్తాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి, అడ్డుకోండి, వెళ్ళండి, నాకు తీసుకుపోతాను. అడ్డుగా పడుతున్నా. ఈరోజు ఉదయం 8:30 నుంచి ఇక్కడ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసిన పాపం ఏంటంటే, వీళ్ళు చేసిన ఇదేంటంటే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మా భూమి గ్యాదర్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఏపీఐసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీఐసిని డైరెక్ట్గా వాళ్ళ అధికారులతో, రిప్రజెంటేటివ్స్తో గ్యాదర్ చేయమని చెప్పండి. అంతేగాని ప్రైవేట్ వాడు వచ్చి పోలీసులను చూపించి వీళ్ళ భూమి 5 లక్షలకు తీసేసుకుందామని చూస్తున్నారు. దాని గురించి అడిగితే మహిళలను కొట్టారు, మగ పోలీసులు కొట్టారు, చాలా అన్యాయంగా కొట్టారు. ప్రెస్ రాలేదు, ఏ ప్రెస్ రాలేదు. తర్వాత 5గురికి తీవ్రంగా గాయపడ్డారు. 5గురిని కూడా మౌనంగా, ఎందుకంటే మౌనంగా తీసుకెళ్లి హాస్పిటల్లో వైద్యం చేయించున్నాం. మాకు ఇష్యూ ఎవరితోని? ఫ్యాక్టరీకి, ఇక్కడ ప్రజలకి ఇష్యూ. అంతేగాని చట్టానికి లేకపోతే పోలీసులకి ఇక్కడ ప్రజలకి ఇష్యూ కాదు. దయచేసి పోలీసు వారిని కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేసి తెలియజేసుకున్నాను. మీరు ప్రజల తాలూకు ట్యాక్సులతో మీకు జీతాలు వస్తున్నాయి, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేగాని ఫ్యాక్టరీ తరపున వచ్చి పేద ప్రజల్ని, లేని వాళ్ళని మీరు కూడా దయచేసి సమస్యని సావధానంగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎకరం ఒక హ్యాచరీ 40 లక్షలకు కొంటుంది. ఒక హ్యాచరీ, ఒక ఎకరం. అలాంటిది 5 లక్షలకి ఎక్కడన్నా స్టేట్లో ఎక్కడన్నా 5 లక్షలకు ల్యాండ్ కొనుక్కోగలమా మనం? ప్రత్యేక హోదా ఉద్యమానికి పురుడు పోస్తున్న జనసేన తొలి సభను కాకినాడలో నిర్వహించనుంది. ఇందుకోసం జనసేన నేతలు ఆ దిశగా సన్నాహాలు చేపట్టారు. వేదిక ఎంపికై కసరత్తు చేపట్టారు. పలు ప్రదేశాలను ఇప్పటికే గుర్తించిన జనసేన తుది నిర్ణయం తీసుకొని అనుమతి కోసం రేపటిలోగా పోలీసులకు తెలపనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ప్రత్యేక హోదా సభను జయప్రదం చేయాలని జనసేన నేత గోపాల్ పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఈ నెల 9వ తారీఖున బహిరంగ సభ ద్వారా ప్రత్యేక హోదా కోసం ఉన్న ఆవశ్యకతను కానీ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమన్నది ఆ బహిరంగ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆయన ప్రకటించిన ప్రత్యేక హోదా పోరాటం కోసం తొలిసారిగా కాకినాడ రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రాకుండా ప్రత్యేక నిధులు అనే ఒక నెపంతో ప్రత్యేక హోదాను అలా 2.5 సంవత్సరాలు గెంటుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఏ విధంగా ఉంటుంది అనేది 9వ తారీఖున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభే ఒక నిదర్శనంగా వాళ్ళకు ఒక హెచ్చరికగా ఈ బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు కూడా మేము చూడడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి రేపు ఎల్లుండిలో ఒక 1 or 2 డేస్లో జనసేన పార్టీ ప్రతినిధులు ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ఆ ప్రదేశాలు చూపించాక ప్రదేశం వాళ్ళకి నచ్చిన విధంగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ వారం రోజులు ఈ 9 రోజులు కూడా మేము రాత్రి పగలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి మేము మా వంతు కృషి చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు అలాగే ప్రత్యేక హోదా కోసం మదనపడుతున్నటువంటి ప్రజలు కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేస్తారు. డెఫినెట్గా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. ఈవో దొరబాబు పర్యవేక్షణలో వరుణ పూజలు నిర్వహించిన వేద పండితులు ఈ పూజా కార్యక్రమాల ముగింపు సందర్భంగా కుకుటేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహించారు. ఋష్య శృంగ మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు పుష్కరిలోని జలాలన్నీ సహస్ర ఘటాలతో తీసుకువచ్చి అభిషేకించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి సుభిక్షం చేకూరాలని పూజలు నిర్వహించామని వేద పండితులు సుబ్రహ్మణ్యం తెలిపారు. అతివృష్టి అనావృష్టి నుండి కూడా తొలగింపబడి సద్య సువృష్టి ప్రాప్తించడం కొరకు ఈ రోజున శ్రీ పీఠికాపుర క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి సన్నిధానమందు సహస్రఘట జలాభిషేక పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఋష్యశృంగుని ఆవాహన చేసి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలతోటి పర్జన్య సూక్తము ఇత్యాది సూక్తములన్నీ పంచానువాకములు వారుణానువాకములు కూడా పారాయణ చేసి వాటితోటి సహస్రఘట జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే సద్య సువృష్టి ప్రాప్తిస్తుందని చెప్పి పురాణాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రోజున పీఠికాపుర క్షేత్రంలో స్వామివారి సన్నిధానంలో సహస్రఘట జలాభిషేకం పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య. కరప మండల పర్యటన సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు కర్రి చిట్టిబాబు, దిలీప్ కుమార్, పడాల రఘు, నానీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మాలకొండయ్య పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. జిల్లాలో పంటలు ఎండుతూ ఉంటే సాగునీరు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. చేయిస్తారనేది పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు మాట్లాడుకుంటారు. అందులో భారతీయ జనతా పార్టీ పెద్దగా అలవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారు పెడుతున్నటువంటి బహిరంగ సభలు కానీ వారు ప్రకటించినటువంటి ఉద్యమాలు కానీ ఒక రాజకీయ పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తాయి.
బహిరంగ సభలు పెడతారు. దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దాన్ని అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. వారికి హక్కు ఉంది కాబట్టి వారు పెట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు, విధులు, ప్యాకేజీలు, విద్యా వైద్య సంస్థలు ఏ విధంగా వచ్చాయి? రాష్ట్రం ఈరోజు ఉన్నటువంటి గ్రోత్, జీడిపి గ్రోత్ 10.5%. గతంలో ఎంత ఉండేది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత విదేశాలన్నీ తిరిగి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి చేస్తుంటే భారతదేశం గ్రోత్ 7% ఉంటే రాష్ట్రం గ్రోత్ 10.5% ఎలా పెరిగింది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పరిశీలన చేయాలని చెప్పి కొన్ని విషయాలు భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. వారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, రాష్ట్రం నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే రాష్ట్ర విభజన టైంలో ఈ రాష్ట్రం విడదీయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలి, విద్యా వైద్య సదుపాయాలు పెరగాలి, ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాన ఎజెండాగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే కాకినాడ తీర్మానం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అనేటటువంటిది చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడినటువంటి విషయం. అవయవ దానం చేసేందుకు తమ కులస్తులు ముందుకు రావాలని ఆదివెలమ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. కిర్లంపూడిలో జరిగిన సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లారి శెట్టి సాయి కుమార్ అవయవ దానం చేసిన కుటుంబ సభ్యుల్ని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా క్రీడా ప్రపంచంలో మెరుపుతీగలైన క్రీడాకారులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి వీరభద్రరావు, సుబ్బారావు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. సాయి కుమార్ పిల్లారి శెట్టి, హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్. ఈరోజు చాలా సుదినం. ఏం చేతనంటే మరి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మా సంఘానికి ఈరోజు ఇంకొక బ్రాంచ్ సంఘం ఇక్కడ కిర్లంపూడిలో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో మన రాష్ట్రం మొత్తం మీద 14వ బ్రాంచ్ ఇక్కడ కిర్లంపూడిలో మరి ఈ రోజున ఆవిర్భావం జరిగింది. దానికి గాను ఎన్నికైన మన వీరబాబు గారికి, కిర్లంపూడి వీరబాబు గారికి నా శుభాశీస్సులు, గ్రీటింగ్స్ కూడా. అలాగే ఈ బ్రాంచ్ సంఘం ఓపెన్ చేయడం కానీ దాని వెనకాల లోటుపాట్లు తీరుస్తూ మరి గత సంవత్సరం ఇచ్చిన పిలుపుతోటి ఏడాది తిరగకుండానే వారు ఇచ్చిన మాట కట్టుబడి తోట గోపి గారు వారు కృషి చేసి మరి ఆదివాసీ సంఘం బ్రాంచ్ 14వ బ్రాంచ్ ఇలా కిర్లంపూడిలో ఈరోజు మనం ఆవిర్భించడానికి కారకులయ్యారు. ఆ కృషి ఎంతో శ్లాఘనీయం. ఈ విధంగా మన ఆదివాసీ చరిత్ర
ఘన చరిత్ర ఉన్న మన ఆదిలమ్మ సంఖ్యాబలం పెంచుకుంటూ ఇలా బ్రాండ్ సంఘాలు పెంచుకుంటూ మన ఆదిలమ్మలు వెనకబడి ఎక్కడున్నారో ఆ చోట సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ మరి ఈ రీతిన పురోభివృద్ధి చెందాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ కాజులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్ఎస్ఎస్ విద్యార్థులు శీల గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఎస్ఎస్ఎస్ శిబిరం ముగించింది. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని చెత్తను ఎత్తి పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులను చైతన్యపరిచారు. అదేవిధంగా రక్తదానం, ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ఎస్ మూర్తిరాజు, ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, ఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రమణమూర్తి, సర్పంచ్ పంపన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఓసీ కాలనీ, బీసీ కాలనీ, ఈ ఎస్సీ కాలనీలా కాకుండా ఆ కాలనీలన్నిటికీ కూడా ఈ ప్రభుత్వ పథకాలను కూడా కేఎస్ఎన్ మూర్తిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కాజులూరు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం కీల గ్రామంలో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 22/8/2016 నుంచి 28/8/2016 వరకు వారం రోజులు కీల గ్రామంలో మా వాలంటీర్లు అందరూ కూడా 50 మంది వాలంటీర్లు చక్కటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. 23వ తేదీ మెగా మెడికల్ క్యాంపు మరియు కంటి చికిత్సా శిబిరం రెండు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 215 మంది ఇలా వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు కూడా అందుకున్నారు. పేరు యాలకృష్ణారావు అండి, కాజులూరు మండల పరిషత్ అధ్యక్షుడు నేను. మరి జూనియర్ కాలేజీ కాజులూరు జూనియర్ కాలేజీ వారు ప్రతి సంవత్సరం కూడా ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కాలేజీ స్థాపన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు కూడా చిన్న చిన్న విలేజ్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఒక పెద్ద విలేజ్లో ఇక్కడ సర్పంచ్ గారు, ఎంపీటీసీలు వీళ్ళిద్దరు సహకారంతో చాలా మంచిగా చాలా పెద్ద గ్రామాన్ని ఎన్నుకుని కార్యక్రమాలు వారి రోజుల పాటు నిర్వహించడం జరిగిందండి. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ ఎన్యూమరేషన్ శాస్త్రం పిల్లలు చేసిన ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో ఈ మరుగుదొడ్ల విషయంలో కానీ తర్వాత హౌసెస్ నిర్మాణ విషయంలో కానీ ఎక్సలెంట్గా ఉందండి. కె గంగవరం మండలం తంగేరులో ద్రాక్షారామ శ్రీ కల్కి మానవ సేవా సమితి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. గ్రామీణులకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఇక్కడ నిర్వహించిన శిబిరంలో 100 మంది రోగులకు వైద్య సేవలు అందాయి. కంటి వైద్య నిపుణులు డాక్టర్ లతాభాను రోగులను పరీక్షించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోలా నాగేశ్వరరావు, టి శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వాణి న్యూస్ లో మరిన్ని వార్తల్ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాకినాడలో మొట్టమొదటిసారిగా అధునాతనమైన పరికరమలతో నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. మా వద్ద అధునాతనమైన క్యాథ్లాబ్, సిటీ స్కాన్, లీనియర్ ఎక్సలేటర్, ఎంఆర్ఐ స్కాన్, ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన 4D పెట్ సిటీ స్కాన్ మా వద్ద కలవు. ఎన్నో అడ్వాన్స్డ్ పరికరమలతో అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స చేయబడును.
అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన చిరునామా హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. ఫోన్ 08423707777. వెల్కమ్ బ్యాక్ టు జిల్లా వాణి న్యూస్. అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ మెరుగుపరచాలని పెద్దాపురం ఆర్డీఓ అన్ని గ్రామ పంచాయతీలను ఆదేశించారు. పెద్దాపురం మండలం పులిమేరులో డెంగ్యూ కేసులు నమోదు అయిన దృష్ట్యా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్పంచ్ సూరిబాబు, సొసైటీ అధ్యక్షుడు తమ్మలబాబు తదితరులు ఈయన వెంట ఉన్నారు. యాక్చువల్గా నిలువ నీరు ఉంటేనే ఏలేశ్వరంలో వినాయక చవితి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. వివిధ ప్రాంతాలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఉత్సవ నిర్వాహకులు చలవ పందిళ్లు, పూజా కార్యక్రమాలతో శ్రీకారం చేశారు. దిబ్బపాలెం వీధిలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆ దిశగా పనుల్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షుడు అధికారి గుసుడి సత్యనారాయణ, రమేష్, ప్రసాద్, పుష్ప, మణి తదితరులు పాల్గొన్నారు. సర్వలోకాల్లో విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు వినాయక చవితి సందర్భంగా ఈరోజు రాటపూజ చేయడం జరిగింది. ఈ యొక్క రాటపూజ దెబ్బలపాలెం సాయినగర్లోనే కాకుండా అన్ని చోట్ల జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచారు మా ఉత్సవ కమిటీ సభ్యులు. అయితే ఈ ఉత్సవాల సందర్భంగా మేము పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు ఏలేశ్వరంలోనే గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవాలను జరపడం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాల పాటుగా కూడా దగ్గర 13 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ విఘ్నేశ్వర వినాయక చవితి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది. ఇవన్నీ ప్రతి ఒక్కరూ చూడాలని, అలాగే స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ సత్యదేవుణ్ణి దర్శించుకున్నారు. రాజమహేంద్రవరంలో ప్రత్యేక విమానంలో దిగిన దేవేగౌడ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అన్నవరం చేరుకున్నారు. రత్నగిరి చేరుకోగానే ఆలయ అధికారులు మాజీ ప్రధానమంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు గావించారు. రాజవొమ్మంగి మండలం సూరంపాలెంలో సిపిఎంఎల్ లిబరేషన్ జన సాంస్కృతిక మండలి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఇక్కడ కోట్నిస్ ప్రజా వైద్యశాల వైద్యుడు చిన్నిబిల్లి సత్యనారాయణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పేదలకు దుస్తుల్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమిశెట్టి ప్రసాదరావు, శామ్యూల్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. పొద్దున్న సాయంత్రం కూడా పడుతూ ఉంకోవాలా.
తారీఖున భారత ప్రజలు, పరిపాలకులు, ప్రతిపక్షాలు కూడా 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన పరిపాలకులైన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పరిపాలిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం మేమే అసలైన దేశభక్తులం అంటూ భుజాలు ఎగరేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా చాలా హడావుడి చేశారు. అసలు వీరి పూర్తి నైజం తెలుసుకోవాలంటే మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. భారత స్వాతంత్ర పోరాటంలో ఈ ఆర్ఎస్ఎస్ కానీ, ఈ బీజేపీకి కానీ, ఈ మత సంస్థలు దేనికి కూడా ఎటువంటి పాత్ర కూడా లేదు. అక్కడ భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న టైంలో ఈ ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు రాలేదు. అంతేకాకుండా ఈ మత సంస్థలకు అన్నిటికీ కూడా మూలమైన ఈ మహాసభ ఏదైతే ఉందో, హిందూ మహాసభ ఏదైతే ఉందో, వీరు క్విట్ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించారు. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో వినాయక చవితి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఏడాది ఇక్కడ అట్టహాసంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు చేసి పందిరి రాటను వేశారు. ఆదిత్యవరనందవదస్యవారే సర్వాణి రూపాలి విచిత్ర ద్వేరా ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో తారతలు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. బ్రహ్మగారు అదే ఇప్పుడు నవధాన్యం లేకపోతే వేయించండి. కొద్దిగా నవధాన్యం కృత్వా మూడు వేయించండి. పెట్టించండి. ఆయుష్యాభిబుద్ధిరస్తో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతియేంద్రియుగం స్మరామి. రావుపాలెంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. చిన్న రామాలయం వద్ద నివాసం ఉంటున్న శేషాయమ్మను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి 25 కాసుల బంగారు ఆభరణాలను అపహరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొండంగి మండలం తీర గ్రామాల్లో ఉద్రిక్తత. దివీస్ సామాగ్రికి నిప్పంటించిన ఆందోళనకారులు, పోలీసుల లాఠీ చార్జీ. ప్రత్యేక హోదా ఉద్యమ వేదికపై జనసేన కసరత్తు. పవన్ సభను జయప్రదం చేయాలని పిలుపు. పాదగయలో శాస్త్రోక్తంగా సహస్ర ఘట్టాభిషేకం. కుకుటేశ్వర స్వామికి పుష్కరిణి జలంతో అభిషేకించిన పండితులు. హోదాకు కట్టుబడి ఉన్నామన్న భారతీయ జనతా పార్టీ. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మాలకొండయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లావాణి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.